తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఏడాది కావస్తుంది ఆయన ఎక్కడ మాట్లాడినట్టుగా కనిపించలేదు. ఒకే ఒక్కసారైనా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా ఆయన అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పద్దులను విని తిరివరిగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి చీల్చి చెండాడతారని కనిపించారు. ఆ తర్వాత నుంచి ఎక్కడ మాట్లాడినట్టుగా ఎక్కడ ఆయన కనిపించినట్టు దాఖలు అయితే లేవు. అయితే మీరు చూస్తున్నారు ఈరోజు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు, నేను కొడితే మామూలుగా ఉండదు, రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు, తెలంగాణ శక్తి ఏదో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం, తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు, రైతు బంధుకి రామ్ చెప్పారు, దళిత బంధుకి జై భీమ్ చెప్తారని ఆనాడే చెప్పాను, కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని చెప్పి కేసీఆర్ ఈ వేదికగా మాట్లాడుకొచ్చారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను, ఇక గంభీరంగా చూస్తున్నా అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఆయన మౌనంగా ఉన్నాను, గంభీరంగా చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఇక రేపో మాపో బయటికి వస్తాను, అందరి అంతు తేలుస్తానని చెప్పి కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఒక రకంగా కేసీఆర్ అంటేనే సామెతలు అంటేనే కేసీఆర్ చాలా ప్రజలను ఉద్దేశించి చాలా చురుగ్గా అందరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక చాలా సెన్సేషనల్ డైలాగ్ కూడా కొట్టినట్టు తెలుస్తోంది ఈ వేదికగా. అది మీకు కూడా వినిపిస్తాను. అంతకుముందు నేను చెప్తాను ఒకటి ఏంటంటే, కైలాసం ఆడితే పెదపాం మింగినట్టయిన తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఆయన కైలాసం ఆడితే దాంట్లో పెద్ద పాము ఒకటి ఉంటుంది, చివరిగా వెళ్ళిన తర్వాత ఏకంగా డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్ తీసుకొస్తుంది. సో కైలాసం ఆడితే తెలంగాణ ప్రజల పరిస్థితి పెదపాం మింగినట్టు అయింది అన్నట్టుగా మాట్లాడుకొచ్చారట ఆయన. ఒకసారి నేను మాట్లాడారో చూద్దాం. సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జహీరాబాద్ ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే మిత్రులు జీవారెడ్డి గారు, వేదికను అలంకరించిన మన ఉమ్మడి జిల్లా జీసీఎంఎస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, చంద్రగౌడ్ గారు, ఇతర మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడ వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు, వారితో పాటు వచ్చిన మిత్రులు, ఇతరంగా వచ్చిన మిత్రులు, మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం. ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర ఏది కారణం ఇంకోసం ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి, ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, దానికి బలమైన కారణం ఉంటుంది, ఏం గురించి ఉండదు, తమాషా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక తమాషా, ఆశామాషిక తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది 7,000 రూపాయల మిత్రులు ఉన్నారని నాకు ఇంతకుముందు హరి చెప్పినాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో 7,000 రూపాయలకు వచ్చినాను. ఆ 7,000 రూపాయల చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడము, పదవులు లేకపోవడము, రాజకీయాల కోసము పుట్టిన పార్టీ కాదు. మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే, పరమేశ్వర్ పార్టీతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు, మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది, చారిత్రక సందర్భంలో
తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయింది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, మీరు జైరాబాద్ చూసారు కదా, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా ఆరు తెలుసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు భూమి ఉంది. గవర్నమెంట్ ఇళ్లలో మనం ఉండదు కదా, ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను ఉండి కొనుక్కున్నాను. సరే రాని మార్కెట్ పొందుతామని నేను పొద్దున వచ్చింది. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణకి దాకా పోవాలి సార్. సరే మంచిది బాగా సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెడుతుంది కదా, సదాశివపేట కన్నా జర ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది. 1700 ఎకరాలు కరెంట్ కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు. ఆరాధన కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి కోసమై ఆంధ్రలో వెళ్తారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోసపడ్డావు, ఏం పురస్కారాలు మనతో, బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. రైట్, ఎంతో గోసపడి తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంత ఉత్సాహపడి కైలాసం ఆటలో పాములాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ఎన్నో ఆశ పెట్టుకొని వారు ఓటేస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజలకి కొంత బేలు చేయలేకపోతుందని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చారు. సో ఇన్ని రోజులుగా గంభీరంగా మౌనంగా కూర్చున్నాను, ఇకపై నా సత్తా చూపిస్తానని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆపలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు ధరలు పడిపోయాయి. ఓట్ల కోసం ముస్లింలను కాంగ్రెస్ వాడుకుంది. రైతు బీమాతో రైతు కుటుంబాలకు మేలు జరిగింది. మాటికి ఫామ్ హౌస్ అని బద్నాం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ఏముంటది, పంటలు తప్ప అంటూ కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఈ మీటింగ్ని ఫామ్ హౌస్ వేదికగానే ఏర్పాటు చేసి ఫామ్ హౌస్ వేదికగానే మాట్లాడారు. ట్విట్టర్లో పోల్ పెడితే ప్రజలు మా వైపే ఉన్నారన్నారు కేసీఆర్. ఇక ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కంటే కూడా ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒకసారి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సో ఏంటి కేసీఆర్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇకపై గంభీరంగా మౌనంగా ఉన్నాను, ఇకపై అలా కుదరదు, బయటికి వస్తాను, అందరూ సిద్ధం కండి అంటూ చెప్తున్నారైనా కేసీఆర్ బయటికి రాబోతున్నారా? అంటే ఇది ఒక నినాదంగా చెప్పొచ్చా? కేసీఆర్ రేపు మా బయటికి రాబోతున్నారనే మాటలకి ఇది కొంత ఊతం ఇచ్చే విధంగా ఉంది, ఎలా చూడాలి? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే కేసీఆర్ గతంలో కూడా ఈ యొక్క నియోజకవర్గాల వారిగా ఈ యొక్క ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టుకుంటూ దిశానిర్దేశం చేసిన పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇప్పటికీ 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క జైరాబాద్ సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మాణిక్రావుతో పాటు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, స్థానికుల పెద్దలందరూ ముఖ్య నాయకులతో ఈ యొక్క కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ యొక్క వాళ్ళకి దిశానిర్దేశం పరిస్థితి చేసినట్టుంది. ఎందుకంటే ఈ యొక్క పాల్గొన్నటువంటి వారు చూస్తున్నట్లయితే కోహీర్, జైరాబాద్, జరాసంగం, మౌడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ని కలిసిన సందర్భాలు లేవు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ని కలవాలని చెప్పి ముఖ్య కార్యకర్తలు కూడా కేసీఆర్ కలడానికి ఫామ్ హౌస్ కి వచ్చి కూడా కలిసిన పరిస్థితి ఉంది. కేసీఆర్ హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు, హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హరీష్ రావు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఒక ఇది సంబంధించిన ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో ఇక ఖచ్చితంగా మనమే దూసుకొస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పై విరుచుకపడే అవకాశం ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే హరీష్ రావుతో పాటు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా
దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో పెండింగ్ ఉన్నటువంటి సంగమేశ్వర కావచ్చు, బసవేశ్వర ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. నేను హరీష్ రావుకు ఒకటే చెప్తున్నా అని చెప్తున్నాడు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి, వాటికి నీళ్లు ఇచ్చేంత వరకు కొట్లాడని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆలోచన లేకుండా ఎవడో ఏమో చేస్తే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం జరిగిందని చెప్పి కేసీఆర్ యొక్క జైరాబాద్ కార్యకర్తలను చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సారథుల రూపంలో చెప్పిన పరిస్థితి. ఎందుకంటే కైలాస ఆటలో పైకి పోయినాక పెద్దపాము మింగినట్టు అయింది అన్న చందంగా ఉంది అన్నట్టు ప్రభుత్వం పరిస్థితి ఉందని చెప్పి చెప్పిన పరిస్థితి. కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చి రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అది అంత గంగల కలిసిపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా గురుకుల హాస్టల్లో తిండి బాగాలేక పిల్లలు ఫుడ్ పాయిజన్ అవ్వడం చాలా బాధేస్తుంది అని చెప్పి ఇప్పటికే కేసీఆర్ అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ముందు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ తులం బంగారంకు మోసపోయి ఓటు వేశారు తప్ప ఇటువంటి ఒక చిన్న చిన్న ఆలోచనలకు ఒక ప్రలోభాలకు లొంగాయి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇటువంటి తప్పిదాలు చేస్తే ప్రజలు ఊరుకోరు. మనం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి హరీష్ రావు ముందు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చెప్పిన పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మహేష్. సో మొత్తం మీద ఫామ్ హౌస్ వేదికగా ఈ రోజు ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు కేసీఆర్. ఈ రోజు జహీరాబాద్ ఎమ్మెల్యే, నరసరావుపేట ఎమ్మెల్యే, ఇతర హరీష్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వ్యాఖ్యలపైన పొలిటికల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, కేసీఆర్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. పెద్ద కైలాసం ఆడితే ఆ పెదపాం మిగిలినట్టయిన తెలంగాణ రాష్ట్రం అని ఎప్పుడులాగా నేను ఒక సామెత కూడా విసిరారు. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఏడాది కాలంగా నేను మౌనంగా ఉన్నాను, గంభీరంగా కూర్చుని ఉన్నాను, ఇకపై ఊరుకునే లేదు, బయటికి వస్తాను, వీరంతా కూడా కదిలిరండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించారు మాట్లాడారు. ఎలా చూడాలి వ్యాఖ్యల్ని? బయటికి రాబోతున్నారు కేసీఆర్ మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, దానికి ముహూర్తం ఖరారైంది. చాలా రోజుల నుంచి కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పాలన ఏడాది ముగిసింది. ఏడాది ముగిసిన తర్వాత ఇంకా ఎప్పుడు బయటకు రానున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. పదే పదే హరీష్ రావుని, కేటీఆర్ ని మీడియా ప్రతినిధులు కానీ వచ్చిన నాయకులు కానీ అడుగుతున్న సందర్భంలో ఆయన మా ట్రంప్ కార్డు త్వరలోనే బయటికి రానున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఫిబ్రవరి చివరాల్లో భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ప్రజల్లోకి మళ్ళీ యాక్టివ్ గా రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం అంటే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో, సిద్దిపేట, జహీరాబాద్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారితో మాట్లాడే కంటే ముందు కేటీఆర్ చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు తెలంగాణ భవన్ లో. ఇక్కడ కొద్దిమందిని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి వారికి హామీ ఇచ్చి వారితో మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ హింట్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడకంటే ఒక గంట ముందు త్వరలో కేసీఆర్ రాబోతున్నారు అంటూ, పులి బయటకు వస్తుందంటూ స్టేట్మెంట్ చేశారు. సో దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 1 hour కి కేసీఆర్ వీడియో బయటకు వచ్చింది. ఆయన మాట్లాడుతా ఉన్నారు, చాలా స్పష్టంగా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కాస్త యాక్టివ్ గా కేసీఆర్ ఈ వీడియోలో మాట్లాడుతూ వారందరినీ ఉత్సాహపరిచినట్టుగా కనిపించింది. మొన్న అసెంబ్లీ సెషన్ లో, బడ్జెట్ అసెంబ్లీ సెషన్ సందర్భంగా కేసీఆర్ వచ్చారు, సంతకం పెట్టారు, మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ని చీల్చి చెండాడుతామంటూ స్టేట్మెంట్ చేసి వెళ్ళిన తర్వాత ఈ రోజే పదునైన మాటలను, ఘాటైన వ్యాఖ్యలను కాంగ్రెస్ పైన చేస్తారు. కాంగ్రెస్ పైన ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు బయట దొరికితే జనాలు కొడతారు. ఇన్ని రోజులు గంభీరంగా మౌనంగా అన్ని గమనిస్తున్నాను. కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు, చూసి చాలా జాగ్రత్తగానే కొడతాను, కొట్టానంటే చాలా తీవ్రంగా ఉంటుంది నా దెబ్బ. కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజల రుచి ఏంటో చూపించబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజల పౌరుషంతో కాంగ్రెస్ మెడలు వంచబోతా ఉన్నాను, క్షేత్రస్థాయిలోకి రాబోతా ఉన్నాను. తులం బంగారం ఆశ చూపి ఓట్లు వేయించుకున్నారు, ప్రజల్ని మోసం చేశారు. ఒక్క పథకం అమలు కావట్లేదు. రీసెంట్ గా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కూడా మాకే అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ పరిపాలన చేత కాదు అంటూ మాట్లాడుతుంటే ఇంకా కొన్ని తీవ్రమైనటువంటి మాటలను మాట్లాడే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఫిబ్రవరి ఎండింగ్ తో భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. సో ట్రంప్ కార్డుని తీస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది గత కొంతకాలం నుంచి చెప్పారు. సో కేసీఆర్ త్వరలో రాబోతా ఉన్నారు. ఇప్పటికే పార్టీ విస్తృతంగా కార్యక్రమాలు చేస్తా ఉంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు అమలు విషయంలో, లగ్గచర్ల ఘటన విషయంలో కావచ్చు, ఇలా ఏ అంశం తీసుకున్నా, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి అంశాలను కానీ,
బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కింద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన లీగల్ ఫైట్ చేస్తా ఉన్నారు. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఫిబ్రవరి చివరికి ప్రజల్లోకి రానున్నారు బహిరంగ సభ ద్వారా అనేటువంటిది కేసీఆర్ చెప్పడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇటు కాంగ్రెస్ కూడా చాలా రోజుల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో రావాలని డిమాండ్ చేస్తా ఉన్నారో దానికి ఇక తెరపడినట్టయింది. సో రానున్నారు. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఫిబ్రవరి 1 నుంచి. ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి ఈ వీడియోతో స్పష్టమైంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత బహిరంగ సభతో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నట్టుగా స్పష్టత తెలిపోయింది. చూడాలి. ఈ వ్యాఖ్యల పైన ఇప్పటివరకైతే కాంగ్రెస్ ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. ఈ విషయం పైన కేసీఆర్ మాట్లాడిన మాటల పైన కాంగ్రెస్ రియాక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే కాంగ్రెస్ ఆల్రెడీ డిమాండ్ చేస్తా ఉంది బయటికి రావాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు కేసీఆర్ కి, ఆయన రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలను చర్చించాలి, కేవలం గెలిపిస్తే ముఖ్యమంత్రిగానే ప్రజల ముందుకు కాదు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆ హోదాతో జనాల్లోకి రావాలి, జనం దగ్గరికి రావాలి, జనం సమస్యలు వినిపించాలి, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేంత సలహాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆల్రెడీ గతంలోనే చేసింది. సో కేసీఆర్ ఇప్పుడే మాట్లాడారు, ఆయన వీడియో ఇప్పుడే బయటికి రిలీజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడిన వీడియో పైన డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అయ్యే విధానం ఉంది. సో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా విమర్శలు ఉన్నాయి, ఇటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి విమర్శలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఏ ఎజెండాతో ముందుకు రానున్నారు, కాంగ్రెస్ పైన వ్యతిరేకతనే ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారా, నిజంగానే నేను మౌనంగా గంభీరంగా అన్ని గమనిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ పాలనని, నేను కొడితే మామూలుగా ఉండదు, నేను కొడితే కోలుకోలేనటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా ఇంకా సినిమా డైలాగ్ లాగా స్టేట్మెంట్ చేశారు. సో ఏ అంశాలతో ముందుకు రానున్నారు ప్రజల్లోకి అనేటువంటి పెద్ద చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నేను కొడితే మామూలుగా ఉండదు, నేను బయటికి వచ్చిన తర్వాత అందరి సంగతి తెలుస్తా, అందరి లెక్కలు తెలుస్తా అంటూ మాట్లాడుకొచ్చారని సినిమా డైలాగులు కొట్టారు. ఎప్పటిలాగానే కేసీఆర్ మరొక సామెత కూడా విసిరారు. సో సిద్ధం కండి ఇకపైన పోరాడదామంటూ మాట్లాడుకొచ్చారన్న ఫిబ్రవరి చివరి వారంలో ఆయన ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ బయటికి రాబోతున్నారు, ఇకపై పోరాడబోతున్నారని తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడారు, కేసీఆర్ మొదటిసారిగా ఏడాది తర్వాత మాట్లాడుకొచ్చారు కాబట్టి కొంత ఆసక్తి రేపుతోంది. కాబట్టి ఏం మాట్లాడారో మీకు కూడా చూపిస్తాను నేను. ఆ మాటలపైన మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సంగారెడ్డి ఎమ్మెల్యే మిత్రులు సీతారామరావు గారు, జహీరాబాద్ ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకులు, నర్సాపూర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే మిత్రులు జీవారెడ్డి గారు, వేదికను అలంకరించిన మన ఉమ్మడి జిల్లా జీసీఎంఎస్ అధ్యక్షులు శివకుమార్ గారు, రాజేందర్ గారు, చంద్రగౌడ్ గారు, ఇతర మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడ వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు, వారితో పాటు వచ్చిన మిత్రులు, ఇతరంగా వచ్చిన మిత్రులు, మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం. ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని ఏంటి కారణం, ఇంకోసం ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి, ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, దానికి బలమైన కారణం ఉంటుంది, ఏం ఊరికే ఉండదు, తమాషా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినదే ఒక తమాషా, ఆశామాషిక తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయం అనుకుంటే ఈ మధ్యలో కొంతమంది ఏడాది మిత్రులు ఉందని నాకు ఇంతకుముందు హరి చెప్పాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాదిపల్లికి వచ్చినాను.
ఆ ఏడాదిలో చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడము, పదవులు లేకపోవడము, రాజకీయాల కోసము పుట్టిన పార్టీ కాదు. మీ అందరూ కూడా మనం చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పార్టీతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా తీసుకొని వచ్చినారు. మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది ఒక చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన. ఇంకో విషయం కూడా చెప్పాలి, మీరు జైరాబాద్ చూసారు కదా, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా 6 నూరైనా తెచ్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది. గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండదు కదా, ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను 2 ఏళ్ళు కొనుక్కున్నాను. సరే రాని మార్కెట్ పొందుతామని నేను పొద్దున వచ్చింది. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణకి దాకా పోవాలి సార్. సరే మంచిది బాగా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెడుతుంది. సదాశివపేట కన్నా చాలా ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది. 1700 ఎకరాలు కరెంట్ కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు. ఆరాధన కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదిరిగా ఉంటామంటే ఎందుకు కలుపు ఆకలిపని సమస్య ఏర్పడుతుంది. మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆందోళన వెళ్తారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోసపడ్డావు, ఏం పురస్కారాలు మనతో, బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. State of the art infra